చేయాలి పట్టణము అబ్రాహాము. గ్రంథకర్త పౌలు. అంశాలు విశ్వాసం ద్వారా కృప వలన రక్షణ. విశ్వాసం ద్వారా కృప వలన, దేవుని కృప వలన రక్షణ. అది అధ్యాయంలో రచన కాలము సుమారు, రచన కాలము సుమారు క్రీస్తు శకం 49వ సంవత్సరము. మనుషుల మూలముగా నైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలన అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు. మనుషుల వల్ల కాదంట, యేసుక్రీస్తు నియమించుకున్నారంట. ఏమి 12 మంది అపోస్తలులు కాక ఈయనను పౌలు గారిని యేసుక్రీస్తు వలన అపోస్తలుడుగా నియమింపబడింది అన్నాడు. అది ప్రత్యేకత. అపోస్తలుల కార్యము 26, 16, 18 చూస్తే, అపోస్తలుల కార్యము 26 అధ్యాయం 16, 18 చూస్తే, ఈయన అగ్రిప్ప రాజు నిలబడినప్పుడు ఆ రాజుతో తెలియజేస్తున్నాడు, నీవు నన్ను చూసిన సంగతి నీకు చీలు, నేను కనబడము సంగతి చూసి నేను ప్రచారకునిగాను సాక్షినిగాను జీవించుడికై కనబడి ఉన్నాను అని ప్రభు చెప్పాడని అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు. పరిచారకునిగాను సాక్షినిగాను అన్నమాట. అంతకుముందు 12 మంది సాక్షులు, వాళ్ళే శిష్యులు అపోస్తలులు. ఈయన కూడా సాక్షిగా నియమింపబడుటకై కనబడి ఉన్నాను అని యేసుప్రభు చెప్పాలని రాజు నీవు లేచి నీ పాదములను మోపి నిలువు, నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాధారణ అధికారం నుండి దేవుని వైపును తిరిగి నా యందు విశ్వాసం చేస్తారు. పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారితో సాక్ష్యం పొందినట్లు వారి కన్నులు తెరవబడుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని పంపెదను. అపోస్తలుడుగా పంపబడిన వాడు దేవుని చేత, ప్రభు చేత పంపబడిన కూడా అర్థం. పంపబడిన అని చెప్తాడు రాజు గారు. పంపెదనని చెప్పారు ప్రభు అని మొదటి దర్శనము పౌలు గారి దర్శనం చెప్తాడు అన్నమాట. అక్కడ అగ్రిప్ప రాజు వివరిస్తున్నాడు. ఇప్పుడు గలతీ 2వ వాక్యం. గలతీయులో ఉన్న సంఘములకు, గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయాలి. గలతీ పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాడు. క్రీస్తు ఆయన ద్వారా స్థాపించబడి వాడన్నిటికీ కూడా శుభమని చెప్పి మూడో వాక్యం, యేసుక్రీస్తు నందు మీకు కృప సమాధానమును కలుగునుగాక అని మళ్ళా ఆశీస్సులు అందిస్తున్నాడు ఆ సంఘాలు. 4 దేవుని చిత్త ప్రకారం క్రీస్తు
మన ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించబడవాలని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. యేసుప్రభు శిలువ కాలానికి లోకము దుష్టుని చేతిలో ఉన్నాడు. దుష్ట కాలం నుండి అన్నాడు. దుష్ట కాలం విడుదల చేయటకు విమోచించబడవాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను సంగతి చెప్పాడు. గల్తీ పట్టణం క్రీస్తు సంఘానికి దుష్ట కాలంలో ఉన్న మనలను విడుదల చేయడానికి మన పాపాలు కడగడానికి తను తానే అప్పగించుకున్నారు ప్రభు అని వారికి తెలియజేస్తున్నారు. సువార్త ప్రాథమిక స్తోత్రం అందిస్తున్నారు. ప్రాథమిక స్తోత్రం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 చూస్తే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేపబడాలి. సువార్త అని చెప్పారన్నమాట. తను తాను అప్పగించుకోలేను అనే మాటకి మన సువార్త వారికి జ్ఞాపకం చేస్తారు. 5వ వాక్యం, దేవునికి యుగ యుగములో మహిమ కలుగునుగాక. దేవునికి యుగ యుగములో మహిమ కలుగునుగాక అని దేవుని స్థుతిస్తూ వారి వాక్యము వ్యతిరేకంగా రాస్తారు. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యపరిచినది. ఇంత కష్టపడి సంఘాన్ని స్థాపిస్తే అనేక ఆత్మరక్షణ నడిపిస్తే వారు తొలిగిపోయారు. త్వరగా వాళ్ళ భిన్నమైన స్వార్థం తిరిగారు. అంటే గలతీయులు దిగజారిపోవడం, విశ్వాసం నుండి దిగజారిపోవడం జరిగిందన్నమాట. అంటే కొరింథీ పత్రిక ఏం చెప్పిన మాట అంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ వచనంలో దిగజారిపోవడం అర్థం ఏంటంటే తాను నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా తాను జాగ్రత్తగా తీసుకోలేదు. పడిపోయాడు. విశ్వాసం నుంచి పడిపోయాడు. సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. స్వార్థం నుంచి భిన్నమైన స్వార్థకి వెళ్ళిపోయాడు. సంఘాలలో కూడా అది నుంచి జరుగుతుంది. కనుక ఆశ్చర్యపోతూ వారి గురించి తెలుసుకున్నప్పుడు ఆ విధంగా వారికి హెచ్చరిక చేస్తారు. ఆ సువార్త ఏంటి? ఎవరు సరైనది? మనుషులు కాదు కదా. మార్క్స్ 16:15-16 అది ప్రభు ఆజ్ఞ. ప్రభు ఇచ్చిన సువార్తది. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. నమ్మిన వానికి అది ప్రభు ఆజ్ఞ. మనుషులు కాదు కదా. అటువంటి సువార్త వారికి అందినప్పటికీ దిగజారిపోయారంట. భిన్నమైన సువార్తను వెళ్ళిపోయారంట. ఆశ్చర్యంగా వారికి పత్రిక రాస్తున్నారు. అపోస్తలుల కార్యములు 17 చూద్దాం. చదవండి. 17 ఏంటో దిగజారిపోవడం అని అంటే ఏంటి? భిన్నమైన సువార్త. కొందరు యోదయ నుండి వచ్చి నీవు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేదని సహోదరులకు బోధించేది. అన్యులు యూదులు కాక అన్యులు సువార్త అందినాడు. అన్యులు సువార్తలో
మోసే ధర్మశాస్త్ర ప్రకారం, మోసే ఆజ్ఞ ప్రకారం సున్నతి పొందితే కానీ మీకు రక్షణ లేదు అన్నాడు. అది భిన్నమైన సువార్త. దానికి లోబడిపోయాడు. రక్షణ ఎందులో ఉంది? సర్వ సృష్టికి సువార్త ప్రకటించే నమ్మి బాప్తిసం పొందినవాడు సువార్తలో ఉంది, క్రీస్తు నామంలో ఉంది. ఆ యొక్క రక్షణ సువార్తలో లోబడితే రక్షణ ఉంది. అది మానవుడికి దేవుడు ఏర్పాటు చేసిందిగా. అలా రక్షణ పొందిన వారిని దూరప్రాంతం క్రీస్తు సంఘము ఆత్మ సంఘం వచ్చి వారు యువమతంలో వచ్చారు కనుక అది మీరు కూడా ఆచరించారు అని వారిని భిన్నమైన సువార్త అడుగుతారట. అలా చెప్పాడు. 7వ వచనం. మరియు సువార్త అంటే అబద్ధ బోధకులు, రాసుకోండి. మరియు సువార్త అంటే అబద్ధ బోధకులు గల అబద్ధ బోధకుల గలతీయ క్రీస్తు సంఘం వారి యొద్దకు వచ్చి అబద్ధ బోధకులు గలతీయ క్రీస్తు సంఘం వారి యొద్దకు వచ్చి పౌలు ప్రకటించిన సువార్త సువార్తను తృణీకరించి వేరొక సువార్తను అంగీకరించమని వారిని బలవంతం ప్రకటించారు. అంటే ముందు సువార్త అపోస్తలుడు పౌలు ప్రకటించాడు రక్షణ గురించి. అది కాదు, పౌలు సరైన సైక్యం నడిపించలేదు, మోసే ధర్మశాస్త్ర ప్రకారం కూడా అమలు చేయకపోతే మీకు రక్షణ లేదు అని చెప్పి వారిని ఆ విధంగా ప్రకటించాలని మాట్లాడాలని ప్రయత్నం చేశారు. వారు భిన్నమైన సువార్తను బోధిస్తున్న ఏమిటంటే అది ఏ బోధించారు అంటే రక్షణ పొందిన వారందరూ కూడా, అంటే బాప్తిసం పొందిన వారందరూ కూడా క్రీస్తును విశ్వసించడమే కాదు, మాట బాగా రక్షణ పొందిన క్రీస్తుని విశ్వసించడమే కాదు, సున్నతి పొందకపోతే క్రీస్తుని విశ్వసించడమే కాదు, సున్నతి పొందడం ద్వారాను రక్షణ కలుగుతుందని యూదుల ఆచరణలు ఆచరించాలని, ధర్మశాస్త్రం పాటించాలని, యూదుల పండుగలు ఆచరించాలని వారు చెప్పారంటే అది ఏం చెప్పారంటే రక్షణ పొందాలంటే కేవలం యశుప్రభునామం సరిపోదు, సున్నతి పొందాలి, మోసే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఏమండి మోసే రాసిన ఆజ్ఞలన్నీ పాటించాలి, యూదుల పండుగలు ఉన్నాయి అవి కూడా ఆచరిస్తేనే మీకు రక్షణ అని చెప్పి క్రైస్తవులు అన్యులకు వచ్చిన క్రైస్తవులకి 1 సున్నతి పొందాలి, 2 ధర్మశాస్త్రం పాటించాలి, 3 యూదుల పండుగలు ఆచరించాలి. అప్పుడు అని చెప్తే
ఇది కావాలి నిజమే, మరి కేవలం బాధ్యత వచ్చేసి వదిలేశారు, ఆరాధన జరుగుతుందంటే మరి మాకు ఆచారాలు చెప్పలేదు కదా అని వాడు ఉపయోగమే స్వామి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మామూలుగా గ్రంథం వాళ్ళ చేతిలో లేదు, గ్రంథ నిబంధన రాయబడదు, గ్రంథ నిబంధన రాయబడదు. పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్యమే తప్ప ఆ సేవకులు వెళ్ళి వారు చెప్పిన వాక్యము, ఆ నడిపింపు, ఆ సంఘము వారి మాట ద్వారా తప్ప మళ్ళా గ్రంథం ఆ చేతిలో లేదు. అంటే పత్రికల ద్వారా బాగా వస్తున్నారు, పత్రికల ద్వారా బాగా అని అంటూ సువార్త ప్రకారం బాప్తిసం పొందిన వారు అన్యుల్లో, సువార్త ప్రకారం బాప్తిసం పొందిన వారు అన్యులు చాలా మంది ఉన్నారట కదా ఈ సంఘంలో. సున్నతి పొందాలని యూదులైతే మోసే నియమించిన ఆచారము, ధర్మము, ధర్మశాస్త్రం పాటించాలని, పండుగను ఆచరించాలని వారిని పరమాత్మ పెట్టారు. దానికి వారు లోపడిపోయారు. అన్యులు యూదులు ఉన్నారండి సంఘంలో. అన్యులైతే సున్నతి పొందాలన్నాడు, యూదులైతే మోసే ధర్మశాస్త్రం, యూదుల పండుగలు లేదంటే మీకు రక్షణ భయపడిపోయారు. ఈ విషయాన్ని వాళ్ళు చెప్పలేదు మాకు అని చెప్పి దానిలో పడిపోయాడు. అందుకని ఇంత త్వరగా భిన్నమైన సువార్తలో ఆశ్చర్యం ఉంది అని పత్రిక. కాబట్టి 8-9 వచనాల్లో అబద్ధ ప్రవక్తలను, బోధకులను ఖండించడం జరుగుతుంది. 2వ వచనాల్లో అబద్ధ ప్రవక్తలను, బోధకులను ఖండించడం జరుగుతుంది. మేము మీకు ప్రకటించిన సువార్త గాక హెచ్చరిక, ఖండింపు, హెచ్చరిక జరుగుతుంది సంఘాన్ని. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించే యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ముందుగా దేవుడి సువార్త ప్రకారం కాకపోతే, దైవాక్య ప్రకారం దానికి సువార్త ప్రకారం కాకపోతే, మళ్ళీ తర్వాత ఎవరు వచ్చినా ఎవరు చెప్పినా దాన్ని ఆచరించినా చెప్పేవాళ్ళు శాపగ్రస్తుడే, లోపడిన వాళ్ళు శాపగ్రస్తుడే. హెచ్చరిక 9వ వచనంలో మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవరైనా మీకు ప్రకటించిన వారు శాపగ్రస్తుడును గాక. 2 సార్లు హెచ్చరించాడు సాగా. మీరు ప్రస్తుతం భిన్నమైన సువార్త తిరిగినది ఏమైనా తెలుసా? శాపగ్రస్తులే. మీకు ప్రకటించడం ఏమైనా తెలుసా? శాపగ్రస్తులే. మేము అటు అపోస్తులు ప్రకటించిన సువార్తను దేవదూతలకు ప్రకటించిన వారు శాపగ్రస్తులు అవుతారు. అపోస్తులు బోధే శిరోధార్యం మానవాడు. ప్రాథమికండి స్వతంత్రం ప్రభు ఆజ్ఞ. మాకు సువార్త ప్రాథమిక సౌకర్యం ఏమని అందించాడు, ఏమందిస్తున్నాడు, అదే అందించాడు. అదే అందించాడు. ఆ సువార్తలో ఏముంది? క్రీస్తు మన పాపమైన సమాచారం తిరిగి లేచాడు 3వ దినాన. ఆ చనిపోయిన తిరిగి లేపడతారు. ఆయన నీ కొరకే త్యాగం చేసి నీ పాపం కొరకే చెప్పారు కదా, అందించుకోలేదు అని చెప్పి అది మించి మేము అందించింది ప్రభుత్వ పొందాం. మా సొంత మాట కాదు, మా సొంత మాటలు కాదు. అదే అందించాం. ప్రభు ఏం చేశారో ఆ సేవ
కలిసి చెప్పిన అతడు శాపగ్రస్తుడు, దాన్ని అవలంబించిన వాడు శాపగ్రస్తుడు. ఈవేళ ప్రభు నమ్ముతున్నాడు. లోకం తెలవాలి కలిపి తీసి దాన్ని ఏమన్నారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17. కాబట్టి ఈ సంగతులను చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండగా నిష్కాపట్యమును గలవారును దేవుని వలన నియమింపబడిన వారును వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట అందుకంటే ఇప్పుడు ఆది సంఘమే ఆదిలోనే కలిపి చెప్పేసుకున్నారండి. ఏం కలిపి చేసుకుని చెప్పుకున్నారు? క్రీస్తు సువార్తకు ద్వారా క్రీస్తు సంఘం స్థాపించబడింది. క్రీస్తు సంఘానికి వచ్చి క్రీస్తు సంఘంలో నుంచే మళ్ళీ వచ్చి యోధ మతము, యోధ ఆచారం, ఆ యొక్క ధర్మశాస్త్రం, మోసే ఆజ్ఞ, మళ్ళీ పండుగలు ఆచరించమని మళ్ళీ డబ్బులు చేయడం. అంటే అది ఇది ప్రకటన వలన పాదం కలిపేసుకుని చెప్పేసుకున్నారు. అప్పటికే ఎప్పటికీ ప్రారంభంలోనే దానిని ఖండిస్తున్నారు. ఈవేళ లోకమంతా పాత్ర వలన పురత్తులను కలిపి చెప్పేసుకున్నారు. అంటే 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. క్రైస్తవ లోకంలో అన్ని వర్గాల కంటే అన్ని జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. క్రైస్తవులు అన్ని మతాల కంటే ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా కలిపి చెప్పేస్తున్నారు. ఆ రోజు ప్రారంభించిన ఆ కలిపి చెప్పుకోవడం ఈ రోజు వరకు కొనసాగుతూనే అంటే 2 మార్గాలు. మత్తయి సువార్త 7:13-14 2 మార్గాలు. ఇరుకు ద్వారా ప్రవేశించి నాశనమునకు పోవ మార్గము ద్వారా వెడల్పును ఆ దారి సంధించుకునే విశాలమైనది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కలుగుల వారు కొందరే. 2 మార్గాలను యేసుప్రభువు చెప్పారు. విశాల మార్గం, ఇరుకు మార్గం. అంటే కలిపి చెప్పుకోవడం అంటే అర్థమయ్యేటప్పుడు విశాల మార్గంలో ఒకడు, ఇరుకు మార్గంలో యేసుప్రభువు నామం ఇరుకు మార్గం. చెప్పి నామం నచ్చదే. నన్ను నమ్మని చెప్పడే నమ్మ సువార్త నమ్మ నాకు కాదు నమ్మ అంటే అని ఇరుకు మార్గంలో పడుతుంది. మళ్ళీ విశాల మార్గంలో కూడా ఇస్తాడు. విశాల మార్గంలో గొడవ 2 మార్గాలు నడుపుతాడు అన్నమాట. కలిపి చెప్పుకున్నాడు. 2 మార్గాలు కూడా అక్కడ వరకు ఇక్కడ వరకు 2 అడుగులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం క్షేమంగా జరుగుతుందా? జరుగుతుందా? జరుగుతా. అలా రోజు లోపల క్రైస్తవ లోపం ఆదిలోనే ప్రారంభమైంది. అందుకని ఇప్పుడు ప్రామాణికం ఏంటి అంటే ఆ యోహాను సువార్త 17:21 యేసు నేనే మార్గము సత్యము జీవమని యోహాను సువార్త వారిని నడవాలంటే ఒకటే ప్రామాణికం, ఒకటే గుర్తు. ఏంటో గుర్తు అంటే అపోస్తలుల బోధ. అంతే. అపోస్తలుల ద్వారా ఈ వాక్యం చెప్పబడిందా లేదా? అపోస్తలులు చెప్పినట్టు మేము నడుస్తున్నాం లేదా చూసుకోవాలన్నమాట. అపోస్తలుల బోధే శిలువల దారి. చూడండి తండ్రి నాయన నీవును నీ యందు నేనును ఉన్నదాన వారును మన
యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి కొరకు నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన వారి వాక్యము వలన నా యందు నా యందు విశ్వాసం ఉంచు వారందరూ విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఏకమై ఉండవలెనని ఉండవలెనని వారి కొరకును వారి కొరకును ప్రార్థించుచున్నాను. చూసారా? ఎవరు వాక్యం వలన యేసు ప్రభువు నమ్మాలి? అపోస్తలుల వాక్యం ద్వారా, అపోస్తలుల బోధ ద్వారా యేసు ప్రభువు నమ్మాలట. అపోస్తలుల బోధ ప్రామాణికమే, మళ్ళీ మోషే బోధ అవసరం లేదు. పాత నిబంధన అవసరమా? లేదు. పాతను ఆచరించకూడదు. అపోస్తలుల బోధ ప్రకారం నడవాలి. వారి వాక్యం వల్ల నన్ను నమ్మినట్టు నాకు కొంత ఏకమై ఉంటారు. లేదంటే విడిగా ఉన్నట్టు లేక, దూరంగా ఉన్నట్టు లేక అని అపోస్తలులు అర్థం చేసినాడు. ప్రార్థన కూడా అపోస్తలులు బోధ కొరకు ప్రార్థన చేసినాడు. వారి వాక్యం వలన వారికి ఎవరు నుంచారు? ప్రభు నుంచారు. ఎవరు ఇచ్చారు ఆజ్ఞ? సువార్త అంటే ఎవరు ఇచ్చారు ఆజ్ఞ? ప్రభు కదా. అందుకని వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచేవారు అందరూ మనతో కలిసి ఉంటారు. పరలోకానికి చెందినవారు కూడా వారు ఘనత చేసిన వాక్యంలో కనుక అపోస్తలుల బోధ మీరితే, అపోస్తలుల బోధ తప్పితే మన రెండు పడవ మీద ప్రయాణం, విశాలమార్గం ఇరుమార్గం ప్రయాణం, ఏమంటే కలిపి చెప్పిన ప్రమాదం, వర్షాపగ్రస్తులు చెప్పాడు. ఎవరన్నా శాపగ్రస్తులు, దేవదూత ప్రకటించిన శాపగ్రస్తులే. ఎంత గొప్ప గొప్ప బోధకుడు బోధించిన శాపగ్రస్తుడే. ఏమంటే అని చెప్పినప్పుడు ఏంటి శాపం? ఇంతే శాపగ్రస్తులు అడిగాం, మాకు తెలిసింది, మీ ఇంకా కావాల్సింది, ఏమన్నా దర్శనం వచ్చింది, నేను చెప్పాను గొప్ప గొప్ప బోధలు ఉన్నాయి. గొప్పలు అలాగే ఒక సొంత ప్రయత్నం చేస్తే శాపగ్రస్తుడు అయితే అతని గురించి లోపల ఎవరైనప్పుడు యేసు ప్రభు మాట్లాడారు. ఏం చూద్దాం సార్? శాపగ్రస్తుడు అంతే సువార్త 25:41. ఎంత ప్రమాదం చూడండి. అబద్ధ బోధకి సమీపబడిన వారులారా, సభ్యులబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. శాపగ్రస్తుడికి ఆ స్థానం ఎక్కడండి? ఇప్పుడు అబద్ధ బోధకుడు స్థానం ఎక్కడండి? అబద్ధ బోధకుడు లోబడి స్థానం ఎక్కడండి? కలిపి చెప్పుకునే వారి స్థానం ఎక్కడండి? యేసు ప్రభు నమ్మి కూడా, యేసు ప్రభు నమ్మి కూడా, నిజమైన దేవుడు నమ్మి కూడా మరలా ఒక గడువు విశాలమార్గం వేసి నడుస్తుంటే అతను శాపగ్రస్తుడు చెప్పినప్పుడు ఆ శాపగ్రస్తుడి మాట అలాగే తెలుసుకోలేదు. యేసు ప్రభు ముందుగా చెప్పారు. అది కానీ ఖచ్చితంగా అపోస్తలులు చెప్తున్నారు. శాపగ్రస్తుడు కాక 2 సార్లు శపించినట్టు మాట్లాడారు. శపించినట్టు అపోస్తలులు పౌలు శపించినట్టు మాట్లాడారు. గాలాతీ సంఘాన్ని శాపగ్రస్తుడు కాక అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క బోధను ఆజ్ఞని జ్ఞాపకం చేస్తారు. ఆ శాపం అంటే అర్థం ఏంటంటే నా అక్కడికి వెళ్ళిపోవాలి, నిజానికి వెళ్ళిపోతావు, అయ్యా జాగ్రత్త, కలపొద్దు తీయద్దు, స్వార్థం ఏమి కలపకూడదు, తీయకూడదు, దేవుడి మాట ఏమైందో అలాగే తీసుకోవాలి, అలాగే నడవాలి, అలాగే ఆలోచించాలి అని చాలా బలమైన మాటను గలతీ సంఘానికి రిటర్న్గా రాసేసాడు. రిటర్న్గా ఎవరైనా సరే శాపగ్రస్తుడే, జాగ్రత్త. ఆ శాపగ్రస్తుడు కూడా వచ్చి నువ్వేమవుతావు? ఎవరైనా ఆ తప్పుడు పోతే శాపగ్రస్తుడు అన్న మరి శాపగ్రస్తుడు కూడా గొడవలు ఉంటాడు. చెప్పండి, శాపగ్రస్తుడే. గుడ్డివాడు కూడా దేవుతాడు, గుడ్లే పడతాడు, అని గుడ్డివాడే గుడ్డివాడు అని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ గొప్ప హెచ్చరిక చేశాడు.
నిత్యానికి పోతావా జాగ్రత్త. ఓ సంగమా, నిత్యానికి పోతా. ఇది ఏదో బాగుందనుకున్నామేమో. ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి ఆర్థిక సంఘాన్ని గతి సంఘాన్ని బలపరుచుకున్నాడు, హెచ్చరించాడు, గర్తించాడు ఆయన వాక్యంతో. అందుకని పత్రికలు ఇవాళ క్రైస్తవుడికి ఎంతో అవసరమైంది. మన నడిపింపు, క్రైస్తవ జీవితం నడిపింపు, సత్య మార్గంలో నడిపింపు పత్రికలే. పాత నిబంధన కాలం నడిపింపు, సువార్తలు కూడా నడిపింపు పత్రికలే. సువార్తల ద్వారా వచ్చింది అపొస్తలులు వచ్చారు, అపొస్తలుల ద్వారా వచ్చింది సంఘం వచ్చింది, అపొస్తలుల ద్వారా సంఘం వచ్చింది. సంఘంలో మన క్రైస్తవుడు ఎలా ఉన్నారు? ఎందుకంటే అక్కడ వెళ్తున్నారు, అది సంఘమా వెళ్తున్నారు. అందుకని వేడు అపొస్తలుల బోధ ద్వారా నడిచిన వారు, లోపడిన వారు నామ సంబంధులు అన్నాడు. ఇవాళ మనం దొరికిందా? దొరికిందే. గట్టిగా పట్టుకునే ప్రయాణము చేయాలి. మనం చాలా చదివిన ఇంత క్లియర్గా ఆ పరిశుద్ధ గ్రంథం, ఆ సూచనలు, ఆ ఆజ్ఞ, అపొస్తలుల బోధ సంపూర్ణంగా మన చేతికి వచ్చేసిందండి. దాన్ని పరిశుద్ధంగా చూసుకుని ప్రయాణం చేసిన అవసరత ఉందే. కనుక ఇవాళ పరిశుద్ధంగా ధ్యానిస్తున్నామంటే ఇవాళ బయటకు చాలా అవసరం. సన్మానంతో ఉండాలి. అంతే బయట నుంచి అనేకలు వచ్చి ప్రభు కావాలంటే ఈ పత్రికలు మార్చి వెళ్ళాలండి. లేకపోతే అతను ఆయన పక్షాన నిలబడలేడు, ప్రభు పక్షాన నిలబడలేడు, పక్షమే అంటారు. కనుక శాపగ్రస్తుడు గాక అనే మాటకి కొన్ని సంగతులు చూద్దాం. ఒకటి, ఉన్నది ఒకటే సువార్త. రెండోది లేదుగా, రెండోది లేదు. అదే క్రీస్తు సువార్త. ప్రభువార్చింది సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు. ఒకటే సువార్త, అది క్రీస్తు సువార్త అని బైబిల్ స్పష్టంగా తేల్చి చెప్పుతున్నది. అని బైబిల్ స్పష్టంగా తేల్చి చెప్పేసి అది యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా అపొస్తలులకి ఆయన ప్రత్యక్షమై అనేక సంగతులు బోధించి పరిశుద్ధాత్మ నుంచి మరలా కనపడి మళ్ళీ పౌలుగారు కనపడి కానీ విశ్వాస బాగానే పౌలుగారు బలపరిచాడు. కనపడి బలపరిచాడు అంటాడు. నాకు మన కనపడి బలపడి మనం వచ్చాడే అంటాడు పౌలుగారు. సామాన్య విషయాలను పౌలుగారు సంగతి ఏమండి. యేసుక్రీస్తు ప్రత్యక్షతల ద్వారా చూద్దాం. ఇప్పుడు 11:12 చూద్దాం. ఎలా ప్రశ్న ఎలా వచ్చింది, ఏంటి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తాడు ఆయన పౌలు అంటే 11:12 ఏముంది? క్రీస్తు తనకు పరిచయ విధముగా పౌలు ప్రకటించిన సువార్తకు విరుద్ధము అయిన సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వారందరూ శాపగ్రస్తులే. 11:12 ఏముందండి? చూద్దాం సార్ అని చెప్తున్నాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుల వలన దానిని నేను పొందలేదు. దాని ఎవరు నాకు బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. ఎవరు చెప్పారు?
మాట్లాడుతున్నామేమో. ఇవాళ అందరూ ఎక్స్ట్రా కాదు కదా, ఎక్స్ట్రా మాట్లాడుతున్నామో, ఎక్స్ట్రా బోధిస్తున్నామో, జాగ్రత్త అన్నట్టు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనకు లభించినది. మనకు ఎలా వచ్చిందండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యేసు ప్రభు వారు శిష్యులకు బోధించడం ద్వారా, తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అపోస్తలుల దగ్గరికి మనకు వచ్చింది. అపోస్తలుల దగ్గరికి మనకి వచ్చింది. దేవుని వాక్యమైన బైబిల్లో సువార్తను ప్రత్యక్షపరచడం జరిగింది. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మలు వారు అందించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ద్వారా, నడిపింపు ద్వారా ఈ సువార్త మనకి వచ్చింది. అంతేగాని మనుషుల ఆలోచన కాదు, మనుషుల బోధ కాదు. అందులో రెండో సంగతి, దేవుని వాక్యంలోని సంగతులు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ప్రస్తావించి ఉండకుండా మనుషుల నుంచో సంఘాల నుంచో సాంప్రదాయాల నుంచో ఏదైనా బోధ కానీ, ఆలోచన కానీ, సిద్ధాంతం కానీ ఉద్భవిస్తే దానికి క్రీస్తు సువార్తలో తావలేదు. మనుషుల ద్వారా, వేరే సంఘాల ద్వారా, సంస్థల ద్వారా, వారి సొంత ఆలోచన ద్వారా ఏమొచ్చినా ఈ సువార్త సమానము లేదు. ఎక్కడ మూలాంశాలు మన పాత్రను తీసుకొచ్చి కొత్త నిబంధన కల్పన అనేది సువార్తను చెడగొట్టడమే. ఏంటంటే పాత్రను తీసుకొచ్చి కొత్త నిబంధన కల్పడం, సువార్తను చెడగొట్టడమే. ఇప్పుడు లోకం చెప్తున్నప్పుడు చెప్పండి బాగా లోకం చెప్తుంది. కొత్త నిబంధన పట్టుకొచ్చి కొత్త నిబంధన సువార్తకి పాత నిబంధన సగం కలుపుతారు కనుక ఏమవుతుంది? సువార్తను చెడగొట్టడమే, రక్షణ భాగ్యాన్ని మానవుడు దొరకకుండా చేయడమే. ఇప్పుడు చెప్పండి, భిన్నాభిప్రాయాలు, భిన్న సువార్త కలిపి చెప్పుకోవడం మానవుడు నష్టమో లాభంలో సువార్తకి సంబంధం లేదంటే, సువార్తకి సంబంధం లేదు. అర్థం ఏంటి? క్రీస్తుకి సంబంధం లేదు. క్రీస్తుకి సంబంధం అర్థం ఏంటి? దేవుడికి సంబంధమా? మూడో సంగతిలో నిజమైన క్రీస్తు సువార్తను వక్రీకరించడానికి ప్రయత్నించే వారి మీద, నిజమైన క్రీస్తు సువార్తను వక్రీకరిస్తారు అంటే వంకర అడ్డని పెడతారంట. వంకర అడ్డని పెడతారు. సరే వక్రీకరించే ప్రయత్నించే వారి మీద, అపోస్తలుల విశ్వాస సత్యాల మీద మార్చడానికి ప్రయత్నించే వారి మీద పరిశుద్ధాత్మ ప్రేరితమైన తీర్పును, క్రోధాన్ని పౌలు వ్యక్తం చేస్తున్నాడు. తీర్పును జాగ్రత్త. ఏమన్నాడంటే శాపగ్రస్తులతో జాగ్రత్త.
ఎందుకంటే ఆయన నడిపించింది యేసు ప్రభువే కనుక అంత కష్టం చెప్పాలంటే చెప్పకపోతే నష్టపోతాడు. రక్షణ పొందినవాడు కూడా నష్టపోతాడు, రక్షణ కోల్పోతాడు. రక్షణ పొందినవాడు రక్షణ కోల్పోతాడు, రక్షణ పొందినవాడు కాకపోతే ఉంటాడు, సోదరి రాడు. అందుకని కఠినమైన హెచ్చరిక. మత్తయి సువార్త 23:13 చదవండి సార్. అయ్యో అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు వారిని. ఎందుకంటే ప్రమాదం ఉందండి, ప్రమాదం ఉంది. రక్షణ పొందేవారు కూడా రక్షణ కాపాడుకునేవారు, వీళ్ళు రక్షణ రాదు. ఈ కల్పించడం ప్రమాదం ఉందని చెప్పి అందుకని అంత ఖచ్చితంగా ఖండిస్తున్నాడు ఆయన పౌలు గారు సంఘాన్ని. పేతురు రాసిన 2వ పత్రిక 2:7. పేతురు రాసిన 2వ పత్రిక 2:7. విశ్వసించుచున్న మీకు ఆ ఆయన అనుకూలమైన వాడు. ఆ విశ్వసింపని వారికైతే ఆ ఇల్లు కట్టువారు ఏ రాత్రి విశేషించిందో ఆ అదే మూలకు తలరాయి అయింది. ఇప్పుడు విశ్వసించిన మీకు ఆయన తలరాయి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్నాడు, కిరీటంగా ఉన్నాడు. మీరు పాటు చేసుకోవడానికి పేతురు గారు వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు ఆయన అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? చూద్దాం 18 అందులో నీళ్లు లేని బావులను వెలుగాకి కొట్టుకునిపో మేఘములున్నాయి ఉన్నారు. వీరి వరకు గాఢాంధకారము భద్రం చేయబడినది. మీరు వ్యర్థమైన డాబపు మాటలు పలుకుచు ఏమంటే వ్యర్థమైన డాబపు మాట ఎదురు అంటాడు. వ్యర్థమైన డాబపు మాటలు ఆశీర్వాదం వ్యర్థమైన డాబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే. మరి ఎవరండి? దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో ఉండి అప్పుడే తప్పించుకోబడిన వారిని పోకిరి చేష్టల చేత వాద్యాలు డ్యాన్సులు మేము దెయ్యాలు ఏమండి అమ్మా వాద్యాలుగా దెయ్యం పోయిన కేవలం మా చర్చి మధ్యలో పడుతుంది అనుకోండి. అదేంటిది పోకిరి చేష్టట. పోకిరి చేష్టల చేత మరులు కోల్పోతున్నారు. అది నమ్మకం చేసే పని. డిస్టేట్ ఉంది ఇక్కడ. పోకిరి చేస్తారు. తర్వాత డాంబపు మాట, పరిగణ మాట. ఎవరేంటంటే 2:1 చదువు. మరియు అబద్ధ ప్రజల నుండి అటువంటి మీరు అబద్ధ బోధకులు ఉందరు. ఎవరున్నారు మాకుల్లో? 2000 సంవత్సరాలు చెప్పండి. ఇప్పుడు ఉన్నారా లేదా? ముందులో వీరు తమను కలిగిన ప్రభువును కూడా విసర్జించు తమకు
వదిలేసారు. నాశనకరము భిన్నాభిప్రాయములను విసర్జించు, తమను బలిన ప్రభువును విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకోవచ్చు. నాశనకరము భిన్నాభిప్రాయములను ఏంటంటే నాశనకరమైన భిన్నాభిప్రాయం ఉన్నదానికి వేరేగా మళ్ళీ వస్తే ఆత్మ నాశనకరం కదా. ఏమనుకోవాలి? భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు మరియు అనేకులు వారి పొగిడి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. వీరిని బట్టి సత్య మార్గము మతమా మార్గమా? సత్య మార్గం దూషించబడుతుంది. ఎవరి ద్వారా? అబద్ధ బోధకుల ద్వారా. ఎంత ప్రమాదం చూడండి. అందుకే లోపు కట్టేశారు ఈ అబద్ధ బోధకుల ద్వారా. సమాజంలో ప్రజలు అన్ని లోపు కట్టేశారు. ఎందుకు చెప్పారు ఎలాగైనా అబద్ధ బోధన అంటే వారు అధిక లోబులై ఏమైంది? అధిక లోబులై సత్య మార్గము దూషించక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే బాధలో లాభం సంపాదించుకోవచ్చు. కొందరు వారి కోపము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనం గురికి నిద్రపోదు. అబద్ధంలో ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరిక. అటు పేదరు గారు హెచ్చరిక, పౌరు గారు హెచ్చరిక. అబద్ధం ప్రమాదం జాగ్రత్త అనే విషయాన్ని అక్కడ చెప్పలేదు. యోహాను 2వ పత్రిక 7:11 చూద్దాం. అందుకని యోహాను గారు కూడా మనం దాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను గారు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరినారు. అట్టివారే వంచకులను క్రీస్తు విరోధులను అయి ఉన్నారు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక ఏం చేస్తారంటే మళ్ళీ నిర్మాణాత్మకంగా రక్షణ చెడగొట్టేసుకుంటారు. ఆశీర్వాదాలు నిత్య జీవము ప్రార్థన జీవితము చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా ఏ బలమే పూర్ణమైన బలము మరియు విమోచన అవసరము సువార్తలో రక్షణలో క్రీస్తు సేవలో ఆరాధనలో ప్రార్థనలో నీ మార్గంలో పూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎక్కడ వెతుకోని పని ఏమీ లేదు. క్రీస్తు బోధనలు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు. ప్రతి వాడును దేవుని అంగీకరించేవాడు. ఏంటంటే ముందుగా క్రీస్తు బోధ కాక, సువార్త కాక, క్రొత్త నిబంధన అపోస్తలుల బోధ కాక ఎవరైతే ముందుకెళ్ళిపోతారో అంటే కలిపేసుకుంటారో తీసేసుకుంటారో దేవుని అంగీకరించిన వాడు అతను ఆ బోధనలు నిలిచినవాడు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు.
ఖచ్చితంగా సువార్త ప్రకారం సంఘంలో చక్కటి ప్రయాణం సాగుతుంది. మన సంపూర్ణ దేవుడు మనకు దేవుడిచ్చాడు. చక్కగా ఏ అమ్మాయి ప్రయాణం చేస్తాం. మళ్ళీ మన బంధువుల్లో మన కుటుంబంలో ఎవరు వస్తాడు? అయ్యారు, ఈ అయ్యారు, ఎవరు అయ్యారు అందరూ కూర్చోండి. బంధువులుగా గౌరవించాలి. బంధువు అయితే బంధువుగా అంతే తప్ప సేవలు చూసి వందాలంటే అయ్యా చెప్పడం ప్రార్థన చేయండి మాట చెప్పండి నువ్వు కూడా క్రియలో అన్ని బస్సాకి ప్రార్థన ఏమించుకోవాలన్నమాట. తర్వాత పూజ చేయడం అనేక సంగతులు ఆ, నీకు రాయాల్సినవియు ఆ, సిరాతోను ఆ. కాగితంతోను రాయ మనసు లేక చాలా సార్లు ఉన్నాయి చెప్పాల్సి. నేను స్వయంగా చెప్తున్నా అంటే ఎంత బలపరుచుకున్నా చూడండి. ఎంత కొంచెం అంటే ఆ ఆదిమ సంఘంలోనే ఎలాగ అడ్వాన్స్ చూడండి, ఎలాగ ఆ యొక్క వ్యతిరేకత లేక ఏమంటే యేసుక్రీస్తు కంటే మోసే గొప్పవాడని, యేసుక్రీస్తు కంటే భక్తులు కంటే సునంద గొప్పదని మళ్ళీ అలా వెనకలాకపోతున్నాడు. అందుకని చాలా సార్లు ఉన్నాయి మీకు చెప్పాలి. నేను స్వయంగా యోహాను గారు ఆ పత్రిక అక్కడ రాస్తున్నాడు. ఈ సంతోషం పరిపూర్ణమైనట్లు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడడానికి నేను చూస్తున్నాను. ఇక్కడ రాయాల్సిన పని జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతము చాలా సార్లు మాట్లాడాను, ముఖాముఖి వచ్చి సంతోషంగా మీకు మాట్లాడతాను అని చెప్పి యోహాను గారు కూడా మాట్లాడుతున్నాడు. కనుక పేతురు గారి మాటలు చూసాం, యోహాను గారి మాటలు చూసాం, పౌలు గారి మాటలు చూసాం. సువార్త భిన్నంగా మాట్లాడితే ఖండిస్తున్నారండి. సువార్త భిన్నంగా ఎవరు మాట్లాడినా ఖండిస్తున్నారండి. వీళ్ళందరూ కూడా అపోస్తలులు ఖండిస్తారు. మనం ఏం చేయాలి మరి? భిన్నమైన సువార్త లోపడాలా, మనం ఖండించాలా? అదే అపోస్తలుల బోధన ఇవ్వట్లేక అప్పుడు ఆశీర్వాదాలు వారసులు క్రీస్తు ప్రభువు అని చెప్పారు. మత్తయి సువార్త చూసాం, పేతురు గారు చెప్పారు, రెండో పేతురు చూసాం, యోహాను గారు చెప్పారు, యోహాను పత్రిక చూసాం. మరి యోధా గారు కూడా చెప్పారు హెచ్చరిక. యోధా పత్రిక 3-4 వచ్చిన ప్రియులారా మన అందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడై ప్రయత్నపరచుటగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అన్న పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ప్రకటింపబడిన బోధ, లిఖితమైన బోధ ఉంది. దానిని విడిచి ముందుకు సాగదు. చదవండి. బోధ నిమిత్తము ఇప్పుడు ఏం చేస్తున్నాను? డబ్బులు పోరాడాలి. ఇప్పుడు సన్నబల బాధ్యత. ఎప్పుడైతే మొట్టమొదటిగా ఇవ్వబడిన బోధ ఏముందో ఆ బోధను పట్టుకుని మనం ప్రయాణం చేయాలి. దాని గురించి పోరాడాలి. దాని గురించి భిన్నమైన బోధ మనం తిరిగి వెళ్ళకూడదు. ఎంత సులువుగా పట్టుకోవడానికి మనల్ని కదా, ఎంత సులువుగా కబుర్లు ప్రార్థన, ఎంత సులువు అని పట్టుకున్నట్లు భిన్నమైన బోధ వెళ్ళిపోయినట్లు. మళ్ళీ అందరూ క్రీస్తు రక్తం అంటాడు. కబుర్లు ప్రార్థన ఏంటంటే క్రీస్తు రక్తం అంట. భిన్నమైన బోధ కదా. రాజమండ్రి మరి పడుతుంది భిన్నమైన బోధ కదా. విజయవాడ బృందాలు పడదు మరి భిన్నమైన బోధ కదా. అవసరమా? చదవండి. 4వ వచనం భిన్నమైన బోధకు కాదు, ఒక్కసారి అప్పగించిన బోధ. మీరు పోరాడవద్దని మిమ్మల్ని వేడుకొలుచు మీకు రాయవలసి యోధా పత్రిక 25 ఒక్కసారి అప్పగించిన బోధ ప్రకారం మీరు
మీరు పోరాడాలని చెప్పి నేను రాస్తున్నానని చెప్పి యోధాగా చెప్పారు. ఎంతమంది చెప్పారు? ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పారు, పౌలు గారు చెప్పారు, పెద్దలు గారు చెప్పారు, యహాన్ గారు చెప్పారు, యోధా గారు ఎంతమంది కంటున్నారు. ఎందుకంటే అప్పుడే భిన్నమైన బాగా వెళ్ళిపోయారు. ఏమంటే 2 పడవలు కాల్సి నడిచేస్తారు. అప్పుడు ఆత్మశాఖలో ఆ విధంగా నిలబడ్డారు కనుక నిలబెట్టారు కనుక వీళ్ళు మనకు వచ్చిందండి. లేదు మాకు రక్షణ లేదండి. మన రక్షణ జంతువులాగా సంపాదించుకోవడం, తినడం, తాగడం, చచ్చిపోవడం అంతే. జంతువు తింటది, సంపాదించుకుంటుంది, పొలం నుంచి ఏకాడుతుంది, ఏదో తింటుంది, తెచ్చుకుంటుంది, తినేస్తుంది, వాళ్ళకి ఆపత్తులు తెచ్చుకుంటుంది, రాత్రి పడుకుంటుంది, మరి పొద్దున వెళ్ళిపోతుంది, ఎక్కడ సరిపోతుంది. ఏ గాలి పడుకో అయిపోతుంది. జంతువులాగా, పక్షులాగా, పురుగులాగా అంతే. మన జంతువు కూడా వాడు నిలబెట్టకపోతే మనకు అందించకపోతే ఈవేళ క్రైస్తవుడు అంటే ఎంత గొప్ప. మన జంతువు పురుగు పురుషం కాదండి. దేవుని పోలికగాను ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడు. తర్వాత ఆ నిర్మాణాన్ని రక్తంలో కడిగి మనం నిలబెట్టాడు. ఇంత భాగ్యం ఉంటుంది, సామాన్య విషయమా కాదండి. కనుక యోధ పత్రిక ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతారు. 12:19 మీరు నిర్భయంగా సుభోజనం చేసి మీరు ఎవరు అబద్ధం చెప్పేవాడు నిర్భయంగా ఎలా ఉంటారంటే అమ్మా అబద్ధ బోధకుడు క్రీస్తు సంఘ సేవకుడు కంటే చాలా భయం లేకుండా ఉంటాడంట. పెద్ద అడ్డేసుకుని తాడు పట్టుకొని పెద్ద అడ్డేసుకుని వేసుకుని సువార్తకు పోయి బయట పెట్టుకుని ఇలా మౌనం కూర్చుంటాడు. నిజంగా సువార్త చెప్పి మౌనం కూర్చుంటాడు. స్టేజ్ మీద చూస్తున్నాడు. ఏడో నిర్భయముగా చదువు పోషించుకొనుచు మీ ప్రేమ విధులలో దొంగ గట్టలుగా ఉన్నారు. ఎవరంటే దొంగలుగా ఉన్నారు. ఇటువంటి కొట్టుకుపోతున్నట్టు నిశ్చయ ఎన్నిసార్లు మా సేవకుడు అంటే అబద్ధం చెప్పడం ఎవరంటే 2 సార్లు చచ్చి వేళతో సాక్షి చేయబడ్డారు. అంటే అర్థం ఏంటంటే మన అపరాధం చేత పాపంతో చచ్చిన వారండి. క్రీస్తులో బ్రతికాం. క్రీస్తులో అంటే ఒకసారి బ్రతికాం, మళ్ళీ క్రీస్తులో నుండి బయటికి మళ్ళీ వెళ్ళిపోయాడు. అబద్ధ బాబుకి మళ్ళీ చచ్చాం. అప్పుడు ఎండిపోయాడు. ఇంకా ఏమైపోతే ఏమైపోతే ఎండిపోతే వేళలో పికేషన్ దేవుడిగా ఎంత ప్రమాదం ఉన్న సంఘాన్ని విడిచిపెడితే, సత్యాన్ని విడిచిపెడితే మనకేదే. తమ అవమానమును నురుగు వెళ్ళగొట్టుకోవాలి. ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఏమన్నా అబద్ధ బోధకులకు ఏమన్నా గాఢాంధకారం భద్రం చేయబడి నరకానికే రెడీ, అగ్నికే రెడీ ఉందే. ఇదిగో అందరికీ తీర్పులు తెచ్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనంగా చేసిన భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనమైన పాపం. భక్తిహీనత ఏమంటే మళ్ళీ పాపం అయిపోయాడు.
కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆయన వచ్చేటటువంటి ముందే భయంతో జీవించాలి. తర్వాత 16 వారు తమ దురాశల చొప్పున నడుచుచు ఏంటంటే అబద్ధ బాధలు వచ్చిందండి. దురాశ పడి వచ్చిందండి. అబద్ధ బాధలు ఎవరండి? దురాశ పడలేట. దురాశలకు నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఎందుకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. అన్న అమ్మగారు ప్రార్థన చేస్తారు. అన్నానికి నేను వచ్చే వారం 1000 రూపాయలు కానుక వచ్చింది. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఇంకా వచ్చి చూడాలి. పుట్టినరోజు కూడా ఎడుతూ ప్రార్థన చేస్తారు. పుట్టినరోజు కూడా ఎడుతూనే అయ్యో పుట్టినరోజు ప్రార్థన చేయడం కారణం అమ్మగారు ప్రార్థన చేస్తారు. సరే చేస్తున్నారు లేదా? ఎవరి దగ్గర లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించిన వారిని ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు ఏమవుతారంటే బాబు వాడు మాట్లాడుతున్న దేవుడి పక్షాన చెప్పలేవు అన్నమాట. ఎన్ని అబద్ధాలు చెప్పారు. అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని వేదములు కలుగజేయుచున్నారు. ఏంటంటే ప్రకృతి సంబంధులు అంట, దేవుని సంబంధులు కాదంట. దేవుని సంబంధులు అబద్ధ బాధకులు, ప్రకృతి లోక సంబంధులు, దేవుని సంబంధులు కాదంట. వాడు ఏం చేస్తారంట? ఆత్మ లేని వారంట. ఏం లేదు అంటే దేవుడు వాక్య ప్రకారం వచ్చిన వారు కాదంట. సత్యవాక్యవాదం లేదంట. సత్యవాక్యవాదం లేదంట. ఎంత ఖచ్చితంగా చూడండి. ఆత్మ లేని వారు ఏంటి? వేదమును కలిగించున్నారు. ఆత్మ లేదు కనుక, వాక్యం లేదు కనుక, సత్యం లేదు కనుక వారు గొప్పతనం చెప్పుకుంటూ భేదాలు కలుగుతారు. భేదములు అంటే భిన్నాభిప్రాయాలు అని ఇక్కడ మళ్ళా యోధ పత్రికలో ముందుగా ఏమైతే మీకు ఇవ్వడం దాన్ని పట్టుకోండి, పడడండి. ఇటువంటి ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, ఆత్మ లేని వాళ్ళు ఉన్నారు. వారు వచ్చేస్తారు మీ మధ్యకే. వారు వచ్చేసి లాక్కుపోతారు. దీన్ని ఇంకా బలంగా ఏమన్నారంటే అపొస్తలుడు పౌలు ఏమన్నా చూసారా? ఇలాగ అబద్ధం చెప్పి లాక్కుపోయే వాళ్ళని ఏమన్నా చూసండి. అపొస్తలుల కార్యములు 25:28 తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఏది ఎంత అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తునందును గూర్చి ఈ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. అసలు చదవడు. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును.
తెచ్చారమ్మా? యశ్బాబు అంటే అర్థారండి. మత్తయి సువార్త 7 చూద్దాం. ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్తలను గూర్చి ఆ. జాగ్రత్త పడు. ఆ. వారి గొర్రె చాపలను వేసుకొని బాగా చెప్పండి. నెంబర్ చెప్పాలి. వచ్చిన 7:15. అమ్మా 7:15. 7:17. అబద్ధ పాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెప్తారు ఇప్పుడు? అమ్మా యశ్వ్రభు జాగ్రత్తగా. వారి గొర్రె చాపలను వారి గొర్రె చేపలు వేసుకుని మీ ఎదురుకు వచ్చేందుకు కానీ లోపల వారు క్రూరమైన తోడేడు. అబద్ధ పాలు ఎవరండి? యశ్వ్రభు చెప్పారు. తర్వాత ఎవరు? తర్వాత ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఎంత ఖచ్చితంగా చూడండి. ఎవరు? ఈ వచనాల్లో ఇది జరిగే కార్యక్రమం ఇప్పుడు మన కళ్ళ కనపడుతుంది కదండి, మన మధ్య కనపడుతుంది కదా. అంతేకాదు దేవుని వాక్యంలో ఉన్న క్రీస్తు సువార్తను ప్రేమిస్తూ అదొక్కటే పాపంలో నశించిన లోకానికి ఏకైక శుభవార్త. పాపం రక్షించే ఏకైక సువార్తే. అది పాపం రక్షించబడకుండా పాపంలో ఉన్నప్పుడు ఉండేలాగా అబద్ధ బాధలు వచ్చి ఇక్కడ బాధపడతారు. అంటే చచ్చినవాడుగానే ఉంది. చచ్చిపోయి ఇప్పుడు మన సాంప్రదాయం మనకి ఏంటంటే చచ్చిన బాబు ఇంకా చంపుతారు ఏంటంటే బాబు అంటారు. ఏం బాగుంది? అపరాధం చేత పాపం చేత చచ్చారండి మానవులు. మళ్ళీ ఏం చేస్తారు నుంచి మళ్ళీ అబద్ధాన్ని కాల్చుకుంటే కనుక ఈ బతకం చేస్తలేదు. ఈ మాట అర్థమైనా చూద్ది. చచ్చిన బాబుని ఇంకా చంపేస్తారండి బాబు అని అంటే సామెత. ఆల్రెడీ వాక్య ప్రకారం చూస్తే ఆత్మీయంగా మీ అపరాధం చేతను పాపం చేత మీరు చచ్చిన వారు ఉండగా దేవుడు చెప్పాడు. ప్రతినిధిగా ఆయన వచ్చాడు. ఈ అబద్ధ బోధ ఏం చెప్పాడు? ఇంకా చెప్పాడు. ఇంకా చచ్చిన బాబుని బతుకున్నాం అనుకుంటాం బాగులే అబద్ధంతో ఇంకా బ్రతకడం లేదు. ఇంకా బ్రతకడం అదే అబద్ధ బోధన ప్రభావం. రక్షణగా ఆటంకం. రక్షణకి అబద్ధ బోధ దేనికంటే ఆటంకం? సువార్తకి, రక్షణకి. కనుక పాపం రక్షించబడడానికి ఒకే ఒక ఆధారము, ఏకైక మార్గము, ఏకైక వాక్యం సువార్త. సువార్త లేకుండా రక్షణ లేదు. ఎందుకంటే అది ప్రభు ఆజ్ఞ. అది ఎవరు ఆజ్ఞ అండి? ఏంటి చెప్పడానికి? సర్వ సృష్టికి వాక్యం మొదలైనవాడు నమ్మడానికి క్లియర్గా ఉండాలి కదా. ఎవరు ఆజ్ఞ? దాన్ని ఈ సువార్త లేకపోతే మానవుడు పరిస్థితి ఏంటి? సువార్త లేకపోతే మానవుడు పరిస్థితి ఏంటి? శిక్ష అని చెప్తూ రోమపత్రికలో ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఈ ధర చాలా ఎక్కువ ప్రారంభించాం. టైం సరిపోతాం. డిగ్రీ వచ్చి జాగ్రత్త. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా ప్రకటించి వారు పంపబడిన ఎట్లు
ప్రకటించి వారి పాదములతో సుందరములైనవి. కదండి అని నమ్మే ఆ సువార్త నమ్మే ప్రతి క్రీస్తు శిష్యుని దృఢ సంకల్పం దృక్పథం ఈ సువార్త అయి ఉండాలి. ఒకసారి అందించినప్పుడు జీవితకాలం పట్టుకుని ప్రయాణం చేయలేక విడిచిపెట్టడానికి అవకాశమా? ఎలా రక్షించబడ్డా నువ్వు సువార్త ద్వారా. అంతే. నాకు తెలియదండి, నేను ఎలా బాగుంటుందో నాకు తెలియదని చాలా మంది తెలుసంటే నేను ఎలా బాగుంటున్నాను. క్రీస్తు సంఘంలో ఒక సహోదరుడు అబ్రాహం గారు పిల్లలు నడిపించుకున్నారు. క్రీస్తు సంఘంలో బాప్తిస్మం చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కుమారుడు నడిపించుకున్నాడు. ఆయన యశపరుడు దాచేసి చిన్న కొడుకు ఎవరు గొప్ప ఆశీర్వాడు కోటీశ్వరుడు అయ్యాడు హైదరాబాద్. భార్య నడిపించి బాబాతో నడిపించింది. నడిపించి వదిలేదండి. మళ్ళా క్రీస్తాంగం పడుకుని లాగేస్తానని అందుకని మళ్ళీ బాప్తిస్మం పొందాలని చెప్పి పరమాణం చేసింది. ఫిబ్రవరి సంఘంలో అంటే అపోస్తుడు అంటే ఆయన పేరేంటి దేవదాసాయి భక్త్ సింగ్ అపోస్తుడు భక్త్ సింగ్ గారు సంఘం అంటే అందులో భార్య అవుతుందంటే భర్త నడిపించుకుంది. కొంతకాలానికి ఇక్కడే బాగుంది. నేను బాప్తిస్మం ఎలా పొందానో నాకు గుర్తు లేదు, నేను అప్పుడు జ్ఞాపకం లేదు కనుక నేను మళ్ళీ మసాయిలో బాప్తిస్మం పొందాను పొందాడు. ఆ పెద్ద చచ్చిపోయింది ఆయన. అప్పుడు దాన్ని అయ్యో నా పెద్ద కొడుకేమో వ్యసనపరుడు రక్షణ కోల్పోయాడు, నా చిన్న కొడుకు మళ్ళీ మసాయిలో బాప్తిస్మం పొంది ఆ భార్య నడుపులు వెళ్ళిపోయాడని చెప్పి వెంకటేశ్వరుడు. అయితే తండ్రి తన సువార్త పడుతున్నాడు కనుక సువార్త ఆకర్షణ వరకు తన ఆత్మ కాపాడుతున్నాడు. అప్పుడు నాకు తండ్రి ఇద్దరు కొడుకులు చదువులు తీసుకొచ్చి ఎవరు బాధించారంటే సమయంలో బాధించారు. నేను కలుస్తాను. ఆయన ఎంత నలిపి వార్తలు చెప్తాడో నాన్నగారు సువార్త చెప్పడం బాధ్యతలో ఉన్నాడు. నాన్నగారు మీకు తెలుసు కదా, నాన్నగారు బాధించినప్పుడు వార్తలు చెప్పడిస్తారా? సమయంలో గారు వార్తలు చెప్పకుండా బాధ్యత ఇస్తారా? మీకు తెలుసు కదా, మీకు తెలుసా? మీరు మత్స్యాగులు ఉంటే ఎక్కడుంటే మరి బాధ్యత వచ్చారు మీకు ఎందుకు ఇచ్చారు? అంతమంది విశ్వాసం కదా మీరు ఎందుకు ఇచ్చారు? అది అబద్ధంలో ఉన్నారు. మీరు మళ్ళా సువార్త ప్రకారం బాప్తిస్మం పొంది రక్షణ లేదని ఇస్తా అంత ఖచ్చితంగా ఇవాళ నడుస్తారు కదా మీరు. అదే చదివండి. మరి వృద్ధుడైన వాడికి అంత ఖచ్చితంగా చెప్పి బాప్తించినప్పుడు మత్స్యాగ్రహం వ్యక్తికి యవనస్తుడికి మొట్టమొదటి బాప్తించినప్పుడు ఏమి చెప్పకుండా బాప్తిస్మం ఇస్తారా? ఆయన అన్నాడండి, నేను సువార్త నాకు ఏం చెప్పాలో తెలియదు అని చెప్పి బాప్తిస్మం పొందని చెప్పి బాప్తిస్మం పొందేశాడు. అందుకని సువార్తలోనే రక్షణ అండి. జీవితకాలం పట్టుకోవాలండి. ఎంత కావాలండి? కొంచెం ఒక రుజువు ఇస్తున్నారన్నమాట. రుజువు కనుక వీళ్ళంతా ఆశ్రయం పట్టుకున్నారు. ఎవరు వచ్చిందా ఏంటి ఆత్మ కాపాడుకుంటూ ప్రయాణం చేస్తే చక్కగా సాగుతుంది. రాత్రి జీవితకాలు ఉన్నాడు, కుటుంబం చచ్చిపోయాడు చూసుకుంటాడు. మన దొరికింది పట్టుకోవాలి, మరి వదిలేయకూడదు. ఉద్దేశం వాళ్ళకు అడుగు ప్రయాణం చేయకూడదు. అది మనకు దొరికిన కార్యం. కనుక 12 వచనాలు త్యాగించేవాడి 8-9 త్యాగించాం. 10 వచ్చే వాళ్ళు జ్ఞానంగా ఉన్నారు. ఏంటో ఎందుకు పెట్టండి హాస్పిటల్కి
చెప్పబడిన సంగతులు విని విడిచిపెట్టకుండా హృదయంలో బలపడి వాక్యాన్ని జీవితాన్ని ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఏదైనా మరి మున్సిపల్ కార్య కార్మిక ప్రభుత్వ మాత్రం ఆయన వారు ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ అంతా గత 4 రోజులుగా 4 రోజుల ముందు అయితే ఆపరేషన్ రావడం జరిగింది. భయం వల్ల ఈరోజు ఆపరేషన్కి మీరు చూసిన ప్రేమ బట్టి వారికి ఇచ్చిన ధైర్యం బట్టి ఆపరేషన్ చాలా బాగా జరిగిందని మాట మేము విన్నాము. ఆయన గాయం ఏర్పడి వాళ్ళు పడుతున్న ముందు జ్ఞాపకంలో సంపూర్ణ ఆరోగ్య బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు మా దేశం కూడా జరిగింది. ఆపరేషన్ అంతట్లో వైద్యులకు వైద్యులు తాను వైద్య నేను వైద్యులకు తెలిసినటువంటి జ్ఞానంతో ఈరోజు ఆయన రక్షణకి గొప్ప ఆపరేషన్ జరిగింది. తను ఆయన గత 6-7 సంవత్సరాల నుండి బాధపడుతున్నారు. బాధ ఈరోజు ఆపరేషన్ ద్వారా బలైనంత బాగించి నేను ఆరోగ్య బాగుంటుంది. మీ కృపాన్ని దయచేసి వాటి జరుగుతున్న వైద్యం జీవించుకొని ఆపరేషన్ వాడుతున్న మందులు ఆపరేషన్ వీళ్ళు సంపూర్ణ